కుమార్ బైబిల్ అనాలిసిస్ ఛానల్కి వచ్చేసిన మీకు అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్. ఇది ఫస్ట్ వీడియో అండి, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ ఇష్టపడినట్లయితే మనం ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని బైబిల్ నుంచి విశ్లేషించుకున్నాం. మొదటి నుంచి ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం గురించి ఈరోజు విశ్లేషించుకుందాం. ఈ ఛానల్ గ్రో అవ్వాలి అనుకుంటే, మీరు కూడా మాతో పాటు ప్రతిరోజు బైబిల్ని విశ్లేషించాలి అని అనుకుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు ఉపయోగపడే వాళ్ళకు షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఆదికాండం 1వ అధ్యాయం ప్రతి ఒక్కరు చదివే ఉంటారు. క్రిస్టియన్స్ లో అంటే దాదాపుగా 90% చదివేసి ఉంటారు, కాబట్టి నేను మళ్ళీ చదవట్లేదు. అయితే ఇందులో కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడానికి విశ్లేషించుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ రోజు సూర్యుని చంద్రుని చేసినప్పుడు మొదటి రోజే ఎలా అస్తమయం ఉదయం కలిగాయి, మొదటి రోజు ఎలా జరిగింది అని చెప్పేసి చాలా మంది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి. ఏంటంటే అది మన 24 గంటల దినానికి సంబంధించింది కాదు, ఇది విశ్వజ్ఞానికి సంబంధించింది అని చాలా మంది నిపుణుల అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం అదే కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే 24 గంటల దినం అయితే ఇంత తొందరగా సృష్టి చేయబడేది కాదు. సైంటిస్టుల లెక్కల ప్రకారం, అంటే సైన్స్ నేను నమ్మకానికి కాదు కానీ కొన్ని మన వాస్తవ పరిస్థితులకు కూడా దగ్గరగా ఉండాలి కదా. సృష్టి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది అంటారు. ఎన్ని కోట్ల సంవత్సరాలు మరి 6 రోజుల్లో సృష్టించబడదు కదా. కాబట్టి అది మన మానవ దినానికి సంబంధించింది కాదు, ఇది విశ్వదినానికి సంబంధించింది అనేది నిపుణుల అభిప్రాయం. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్న ఏంటంటే, దేవుని స్వరూపంలో మనిషిని చేశారంట. దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని స్వరూపం అంటే మన మానవ దేహానికి సంబంధించిందేనా? కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు, చెవులు ఇవన్నీ ఉన్న దేహం లాంటిదేనా మన దేవుని స్వరూపం కూడా అనేది చాలా మందిలో వచ్చే ప్రశ్న. యాక్చువల్ గా ఈ స్వరూపానికి సంబంధించిన కాదు దేవుడు చెప్పింది కదా. అక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, ఆత్మకు సంబంధించి దేవుని యొక్క ఆత్మ ఎలా ఉందో ఆ ఆత్మను మనలో ప్రవేశపెట్టాలంట. ఆత్మ స్వరూపాన్ని గురించి మాట్లాడే తప్ప దేహ స్వరూపాన్ని గురించి కాదు. అక్కడ దేవుని స్వరూపం అంటే నా ఉద్దేశం ప్రకారం, మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేసింది. కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా అది మానవ దేహం మాత్రమే. మానవ దేహం మాత్రం కాదు, సారీ, మానవ దేహం మాత్రం కాదు, దేవుని యొక్క ఆత్మ స్వరూపం గురించి అక్కడ చెప్పాడు అనమాట. ఇంకా మూడవ ప్రశ్న ఇందులో మనం చదువుతుంటే ఉదయించేది మొదటి అధ్యాయంలో నాకు 30వ వచనం దగ్గర ఇది కనపడేది. 30వ వచనంలో ఏమన్నదంటే, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాక సమస్త జీవులకు, పచ్చని చెట్లని ఆహార బదులని ప్రకల్పలికింది. సమస్త జీవులకును, ఆకాశ పక్షులకు అన్నిటికీ, అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ జంతువులు ఇవి కొన్ని మాంసాహారాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఏం చెప్పాడంటే పచ్చని చెట్లని ఆహారములు సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు అంటున్నాడు. అంటే అప్పుడు జీవులన్నీ, అంటే ఆదాము పాపం చేయక ముందు జీవులన్నీ శాకాహారులుగా ఉన్నాయి అనేది ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అది మాంసాహారులైన శాకాహారులైన మనకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ కొంచెం చదువుతుంటే అలా అనిపించింది. మీకేమనిపించింది ఆ వచనం ప్రకారం? నిజంగా జంతువులన్నీ శాకాహారుల, ఆదాము పాపం చేయకూడదు? కామెంట్ చేసి చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి. ఇది మొదటి అధ్యాయము చాలాసార్లు చదివి ఉంటారు కాబట్టి ఇది ఎన్నిసార్లు చదివినా ఇందులో చాలా ఉంటాయి లోతు, కానీ మనం అంత లోతుగా విశ్లేషించే పరిస్థితులు లేవు. మనకున్న పరిస్థితులను బట్టి మనం విశ్లేషించాం. అండ్ ఇదండి ఈరోజు మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఈ విషయం ఏంటి, ఇందులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా అంటే సరి చేయడానికి ప్రయత్నించండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.